జై జగనన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మరియు జగనన్న అభిమానులకు గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్గా ఆల్మోస్ట్ నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తని. నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యాల గురించి, అలానే ప్రభుత్వం చేస్తున్న ఏదైతే దుర్మార్గమైన చర్యల గురించి, అలానే అన్యాయ పరిపాలన గురించి వీడియోలు చేస్తుంటాను. నాకు చాలా ఫోన్స్ వస్తుంటాయి, అది అని ఇదని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి. రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చిందండి. ఆ కాలు నేను మీకు షేర్ చేసుకోవడానికి అంటే రీజన్ ఏంటంటే, చాలామంది కాల్ చేసి ఉంటారు. చేసి వాళ్ళు టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, బీజేపీ కార్యకర్తలు అవ్వచ్చు. నువ్వు చేయొద్దు, ఆపేయి అనే వాళ్ళని చూశాను. కానీ ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేశారు అని చెప్పారు. నేను జగనన్న చేసిన పథకాలు అన్ని పేర్లు చెప్పాను. ఆయన ఒకటి అన్నాడండి, అది నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఆయన మాత్రము బెంగళూరులో మంచి ఉద్యోగం చేస్తుంటారంట. ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ప్రవేశపెట్టారు కదా బ్రదర్ అంటే, ఆయన ఏమన్నాడంటే, ఏం బ్రదర్ తెలుగు మీడియంలో చదువుకుంటే ఏమవుతుంది, ఇంకోటి స్కూల్ అంత డెవలప్ చేయాలా, చదువుకున్నాడు మంచి జాబ్ చేస్తాడు, చదువుకోనోడు ఏదైనా టీ కొట్టులో పోయి 500 రూపాయలకు పనిచేస్తుంటారు. అది వాళ్ళ కర్మ బ్రదర్, అది పోయి మంచి చేసినట్ట అని మాట్లాడారు. నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే అంత చులకనా? అంటే పేదవాడంటే అంత చులకనా? నీకు డబ్బుందబ్బా, నువ్వు చదువుకున్నావు. పేద కుటుంబంలో ఉన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు. పేద విద్యార్థులు కూడా మంచి స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవసరము. రేపటి ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం అవసరమని జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని పట్టుకొని ఆయన, ఉండేవాళ్ళు చదువుకుంటారు, లేని వాళ్ళు చదువుకోకపోతే ఏదైనా టీ కొట్లో పని చేసుకుంటారు, లేకపోతే రోజువారీ కూలికి పోయి 500 పని చేసుకొని బతుకుతారు, లేకపోతే ఆటో తేలుకుంటారు అంటున్నారు. అసలు ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్జన్యంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా? ఏ పార్టీ అయినా కావచ్చు. కానీ ఆ మాటలు వినిన తర్వాత నాకు ఎంత బాధేసిందంటే, దేశం అనేది వాళ్ళతోనో వీళ్ళతోనో నాశనం అయిపోవడం లేదు. ఇప్పుడు ఎవరైతే నాతో మాట్లాడారో అలాంటి వాళ్ళ ఆలోచనల వల్లనే నాశనం అయిపోతుంది. ఇంకో విషయము, జగన్మోహన్ రెడ్డి గారు 30,000 మంది మద్యం తాగి చనిపోయారు, వాళ్ళ డబ్బులు దోచేశాడు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఆయన చేసిన పాపంలో నువ్వు కూడా భాగస్వామ్యులు అవుతావు అని చెప్పాడు. బ్రదర్, మీ దగ్గర ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఏదైనా తప్పు చేసినట్టు మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మీరు ఎత్తుకురండి, మీరు నాకు వాట్సాప్ చేయండి. అవి నిజాలా అబద్ధాలా మేము విచారిస్తాం. ఒకవేళ నిజాలైతే ఇద్దరం వెళ్దాం బ్రదర్ పోలీస్ స్టేషన్కి, లేకపోతే ఇద్దరం వెళ్దాం ఏదైనా న్యాయస్థానానికి వెళ్ళి కోర్టులో కేసేద్దాం అని చెప్తే ఆయన ఎంతసేపు అంటాడు, కానీ ఆన్సర్ చెప్పడం లేదు. ఎనీవే చెప్తున్నాను, ఫస్ట్ టైం నాకు అనిపించింది ఇంత దారుణంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా అని. అంటే పేద విద్యార్థులు చదవకూడదు, పేద విద్యార్థులు ఎప్పుడు కూలి పనులు చేసుకోవాలి, పెత్తందారులు మాత్రమే చదవాలి, పెత్తందారుల చేతుల్లో పేదవాళ్ళు నలిగిపోవాలి అనే ఆలోచన ఉన్న ఆ అన్నకు మాత్రం చెప్తున్నా, అన్న మీరు చాలా దారుణంగా ఆలోచిస్తున్నారు. మీరైతే ఎప్పటికైనా సరే దేశానికి, మీరున్న రాష్ట్రానికి, మీరు నివసిస్తున్న ప్రాంతానికి ఎప్పటికైనా హానికరం అన్న లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపంలో నువ్వు కూడా పాలు అవుతావు అన్నాడు. దానికి నేనేం సమాధానం చెప్పాను అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూపిస్తాను. వినిన తర్వాత ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఉంటా మరి. థ్యాంక్ యూ. లేదో బయట టీ షాపు లేదా కుంగుడు షాపు ఎదురు పెట్టుకుంటాడు.
హ్మ్. వాడు బతుకుతాడు. బతకకుండా అయితే ఉండడు. హ్మ్. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను హ్మ్. స్కూల్ డెవలప్ చేసా, అది చేసా కాదు. నా పాయింట్ నేను చెప్పేస్తున్నాను వినండి. హ్మ్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి అన్నేమి నీట్‌గా సంపాదించలా. హ్మ్. నేను టీడీపీ వాళ్ళు నీట్‌గా సంపాదించాను. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సంపాదించింది కల్తీ మద్యం డబ్బుల్లో హ్మ్. చాలా వరకు సంపాదించారు. ఆ హ్మ్. 10 మంది పొట్ట కొట్టి సంపాదించింది. హ్మ్. దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తేనే అన్నకి సపోర్ట్ చేస్తారు. నాకు ఎక్కడో హెల్ప్ చేశాడు అని హ్మ్. అంటున్నారు కదా! హ్మ్. అన్న చేసిన పాపంలో హ్మ్. మనం హెల్ప్ చేస్తే అది హ్మ్. మనకు కూడా చుట్టుకునిద్దన్న. నేను అదే పర్లేదన్న. చెప్పాలనుకుంటున్నా. నేను అన్నా సరే. అలానే మీరు నాకు ఏదైతే మాట్లాడుతున్నారో, మీరు ఇవాళ సపోర్ట్ చేసినా, చేయకపోయినా మీరు ఏ ఉద్దేశంతో అన్నా చెప్పండి. నాకు పాపం తగిలినా, పుణ్యం తగిలినా నేను మా జగనన్నతోనే ఉంటా. సరే ఓకేనా? అన్న. థాంక్ యూ అన్న. దానికి కాదు. ఓకే. థాంక్ యూ అన్న. అలా అన్నాను. నేనేం మేము నెగిటివ్‌గా చెప్పాలని ఏం లేదు. నెగెటివ్ అని గాదు. నేను 10 మందికి మంచి నేను చి యెస్. మంచి యెస్. గురించి యెస్. నా దృష్టిలో నా దృష్టిలో చెప్తున్నా గదా! నా హ్మ్. దృష్టిలో నాకు వైఎస్ఆర్‌సీపీయే గ్రేటు. ఓకే. అంతే అన్న. సరే అన్న. ఓకే. ఓకే. డన్. థాంక్ యూ. ఇంకా ఎవరున్నారు?